ఇక దేవుని వాక్యము మీ ఎంతో నిలిచినది, మీరు దుష్టుని జయించినారు కనుక మీకు రాయించినాను. ఇక్కడ మనం చూసినప్పుడు వ్యవస్థ మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం ఉంచుకున్నప్పుడు మనం సాతాన్ని మనం జయించగలం. ఇక్కడ దుష్టుడు అంటే ఎవరంటే సాతాను. వ్యవస్థ మనము ఎప్పుడైతే మన హృదయంలో ఆయన వాక్యాన్ని ఉంచుకుంటామో అప్పుడు దుష్టుడైనటువంటి సాతాను మనం జయిస్తాం. వ్యవస్థలైన పౌలు మనం చూసినప్పుడు వ్యవస్థలైన పౌలు దేవుని స్వరం విని బ్రతుకు తీస్తే చావైతే లాభమని ప్రభు కొరకు హస్తాక్షయ్యాడు. అలాగే వ్యవస్థలైన మనం కూడా ఒక పౌరులాగా షడ్రకు, మేషకు, అబేద్నెగోను, దానియేలులాగా దేవుని కొరకు జీవించి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక దైవజనుడు యవన దశను ఉరుకులు వేస్తూ ప్రవహించే నదితో పోల్చాడు. నది ప్రవహిస్తూ చివరకు సముద్రంలో కలుస్తుంది. సముద్రం నీళ్లు ఉప్పు నీళ్ళు కాబట్టి నది నీళ్లు సముద్రంలో కలిసిన ఆ నది నీళ్ళు కూడా ఉప్పు నీళ్ళుగా మారుతాయి. వాటి వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. అదే నది నీళ్లకు మనం ఆనకట్ట కట్టినట్లయితే ఆ నీటిని స్టోర్ చేసి పంట పొలాలకు ఉపయోగించవచ్చు. అలాగే మనం మంచినీటి కూడా మనం ఉపయోగించవచ్చు. అలాగే ఉరుకులు వేసే ఈ యవన దశకు మనం వాక్యంతో, ప్రార్థనతో ఆనకట్ట మనం కట్టినట్లయితే యవనస్తులు మనము సంఘానికి, కుటుంబానికి, సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాం. అయితే వాక్యంతో, ప్రార్థనతో మనం ఆనకట్ట కట్టకపోతే సముద్రంలో ఈ లోకంలో మనం కలిసి మనం సాతానికి చూపించి మనం ఉంటాం. అలాగే దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. కాబట్టి వ్యవస్థలో మనమందరము నిత్యము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మ మన హృదయంలో నింపుకున్నట్లయితే మనం ఆత్మీయంగా జీవిస్తాం. విలాప వాక్యాల గ్రంథంలో మనం చూసినప్పుడు విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము, విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 27-28 వచ్చిన మనం చూసినప్పుడు యవన కాలమున కాడి మోయిట నరుడికి మేలు, అతని మీద దాన్ని మోపిన వాడు యెహోవాయే. ఇక్కడ యవన కాలమున కాడి మోయడం అంటే మనం దేవుని పరీక్ష మనం చేయాలి. దానికి మోపిన వాడు యెహోవాయే. మనం దేవుని పరీక్ష ఎలా చేయాలంటే మనం దేవుని మందిరంలో శుభ్రం చేయొచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, అలాగే పాస్టర్ గారు సహకరించవచ్చు, సిఆర్ గారిని సహకరించవచ్చు, అలాగే సంఘ పెద్దలు కూడా మనము సహకరించవచ్చు. మనం వృద్ధాప్యం వచ్చేసరికి మనం పనిచేసి చేద్దామన్నా మనకి బలం ఉండదు, శక్తి ఉండదు. కాబట్టి ఈ యవన కాలంలోనే మనము దేవుని పరిచయం మనం చేయాలి. ప్రసంగి గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు యవనుడ నీ యవనకాలమందు సంతోషపడదు, నీ యవనకాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనివ్వు, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు వ్యవస్థలైనటువంటి మనము దేవుడు మన భయభక్తులు కలిగి జీవించకపోతే మనము తీర్పులోనికి, ఆయన ఇచ్చేటువంటి తీర్పులోనికి మనం వస్తామంట. ఆయన ఇచ్చేటువంటి శిక్షను మనం పొందుకోవాలి.
శిక్ష నుండి మనము రక్షించబడాలి అంటే మనం ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. అలాగే మంచి ప్రవర్తనతో మనము జీవించాలి. అప్పుడు దేవుడు మనందరినీ కూడా ఆశ్రయిస్తాడు. మార్టిన్ లూథర్ లాగా చెడును విసర్జించి సంఘాన్ని సంస్కరించేటువంటి ఎవరి బిడ్డలుగా మనమే సంఘానికి ఆక్సిజన్లా ఉండాలి. కాబట్టి వ్యవస్థలో మనమందరము సంఘానికి మనమే ఆక్సిజన్ లాగా మనము జీవితాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్.